రైట్ ఇక పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అసత్య ప్రచారం చేశారని పిటిషన్ దాఖలైంది. ఇక రాహుల్ గాంధీ బెయిల్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ ఇక పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అసత్య ప్రచారం చేశారని పిటిషన్ దాఖలైంది. ఇక రాహుల్ గాంధీ బెయిల్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ ఇక పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మరి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. మరి బెయిల్ కు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి విక్రాంత్? దేశమూల్య కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో కూడా బెంగళూరు స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే 2019 నుంచి 23 పరిపాలనలో కూడా రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రతి పనిలోనూ 40% కమిషన్ తీసుకుంటుందని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేశారు. రాహుల్ ఆరోపణలపై కూడా కర్ణాటక బీజేపీ నేతలు కూడా కోర్టును ఆశ్రయించారు. డికే శివకుమార్ తో పాటు ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి సహా తమ పార్టీ నేతలపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేశవ్ ప్రసాద్ కూడా ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు. 40% కమిషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ కూడా ఆ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించడం జరిగింది. అనేక రకాల ఉద్యోగాలకు కూడా బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ కూడా అస్సాం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దిరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఎమ్మెల్యేలు కూడా కోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. అయితే ఈ కేసులో సహా నిందితుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుట రాహుల్ గాంధీ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు స్పెషల్ కోర్టు కూడా రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇటు విచారణ కూడా వచ్చే నెల జూలై 30వ తేదీకి కూడా ఈ కేసును వాయిదా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇదే కేసులో బెయిల్ పై ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, డికే శివకుమార్ తరఫున కూడా ఇప్పుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏదేమైనప్పటికీ ఇటు పెద్ద ఎత్తున అప్పటి బీజేపీ ప్రభుత్వంపై 40% కమిషన్ అన్న దానిపైన బీజేపీ నేతలు పెట్టిన కేసు పరువు నష్టం కేసులో కూడా రాహుల్ గాంధీ కూడా బెయిల్ మంజూరు అయింది. అమూల్య. రైట్, థాంక్యూ విక్రాంత్.